ఇందూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో నవీపేట మండలంలోని ఏదైతే మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నియర్ బై లోనే ఒక దొంగతనం జరగడం, ఏదైతే ఒక బంగారానికి సంబంధించినటువంటి దుకాణంలో వాళ్ళు కన్నమేసిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా గమనార్థం అని చెప్పుకోవాలా. ఇక్కడ ఏదైతే వాల్ ఏదైతే కనిపిస్తా ఉందో లోపల అది పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఇన్సిడెంట్ జరిగింది. సో దాంతో పాటు ఎవరైతే దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు బాసర నుంచి ఆ రూట్ లోనే ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ ఒకటి మీకు సైన్ బోర్డ్స్ కనిపిస్తా ఉంటాయి. దాంతో పాటు ఏదైతే బాసరకు సంబంధించి ఒకటి బోర్డు కనిపిస్తా ఉంది. సో ఆ రూట్ లో బైక్ తీసుకొని రావడము, ఇక్కడ పల్సర్ వెహికల్ అనేది వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్ ఇక్కడ పెట్టడం, ఈ నుంచి వాళ్ళ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది పూర్తిగా స్టార్ట్ చేసిరు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు వచ్చినటువంటి ఇదే ఏరియాకి వచ్చినారు. సో ఫస్ట్ ఈ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో 3:30 గంటల సమయంలో అంటే తెల్లవారుజామున ఇదంతా కూడా జరిగిందని చెప్పి మనం మాట్లాడుతా ఉన్నాం. సో పైన ఎవరైతే ఈ ఇంట్లో ఉన్నటువంటి షట్టర్స్ ఏవైతే కనిపిస్తా ఉన్నాయో దీంట్లో వరికోత మిషన్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ రెంట్ అయితే ఉన్నారు. వాళ్ళు నైట్ టైమ్ లో చూసిన తర్వాత ఇక్కడ ఒక మహాదేవ్ కర్రీ పాయింట్ అనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఆ గోల్డ్ షాప్ వాళ్ళకి సమాచారం ఇచ్చారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇది వైష్ణవి సిల్వర్ మర్చెంట్. సో దీంట్లో 6 కిలోల వెండి, 1 తులంకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలను అయితే వాళ్ళు ఎవరైతే వచ్చినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాజేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో షాప్స్ కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంట్లోకి ఏవైతే ఉన్నాయో వాటి గడి పెట్టేసిరు బయట నుంచి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఇక్కడ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో 6 కిలోల వెండి, దాంతో పాటు 1 తులంకి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలని వాడు కొట్టేసి వెళ్ళిపోవడం అంటే నాట్ ఏ జోక్. సో వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్ గా ఒక ప్రణాళిక రూపొందించుకొని రెక్కి చేసి మరి ఇదంతా కూడా దొంగతనం చేశారా, లేకపోతే వాళ్ళు దొంగతనానికి నార్మల్ గా ఎక్కడైతే గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కనిపిస్తా ఉన్నాయో వాటిని వచ్చేసి డైరెక్ట్ అటెంప్ట్ చేసేసి వెళ్ళిపోయారా అనేది మాత్రం ఖచ్చితంగా క్లారిటీ రావాలి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి అంతర్రాష్ట్ర ముఠాలు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో సిసిఎస్ కానిస్టేబుల్స్, దాంతో పాటు అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి నవీపేట్ పోలీస్ అధికారులు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఎవరైతే దొంగతనానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ షట్టర్ ఏదైతే ఉందో ఈ షట్టర్ ని కట్ చేసిన తర్వాత లోపలికి చొరబడి లోపల ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, దాంతో పాటు వెండిని అయితే అపహరించిరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సీసీ కెమెరా కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది బయట. దాంతో పాటు ఆ విజువల్స్ అనేది దాంట్లో రికార్డ్ అయినాయి కాబట్టి సో అసలు ఎట్లా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా టాప్ టు బాటమ్ మొత్తం బ్లాక్ లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇదంతా చేసేసుకొని పోయారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ ఎందుకు ఇంత క్రౌడీ ప్లేస్ లో ఎందుకు ఎవరు పట్టించుకోలేకపోయారు, ఎందుకు పట్టించుకోలేదు అని అంటే ఇప్పుడున్న నవే డేస్ లో ఎవరికి ఏం జరిగినా కూడా మాకు సంబంధం లేదు. మా ఇంట్లో పడితే మేము మొత్తుకుంటాం, లేకపోతే మేము మొత్తుకోము, మాకు సంబంధం లేదు. ఇవాళ మనం కొంతమందితో మాట్లాడే టైంలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలా. సో ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి గొల్లెని కూడా వాళ్ళు పెట్టేసిరు. ఇక్కడ పెట్టేసిన తర్వాతనే వాళ్ళు ఇదంతా కూడా దొంగతనం చేసిరు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో నుంచి క్లారిటీ కనిపిస్తా ఉంది పోలీస్ స్టేషన్. దీంట్లో నుంచి చూడండి, పోలీస్ స్టేషన్ గా మనం చెప్తా ఉన్నాం. క్వైట్ ఆపోజిట్ లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా నవీపేట్ వాసులందరినీ కూడా భయభ్రాంతులకు లోన్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఇట్లాంటివి జరిగింది కాబట్టి గ్రామీణ ప్రదేశాల్లో, గ్రామాలలో అసలు పరిస్థితి ఎట్లా ఉంది, నైట్ పెట్రోలింగ్ అనేది ఏ రకంగా పోలీస్ అన్నలు చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది బాధపడతా ఉన్నారు. ఇది సెకండ్ అటెంప్ట్ ఈ వైష్ణవి సిల్వర్ మర్చెంట్ లో జరగడం అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత ముందు జరిగినప్పుడు కూడా ఇది రికవరీ కాలేదు. మరి ఈసారి అయినా రికవర్ ఏమైనా అవుతుందా లేకపోతే కాదా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ 4 రోజుల్లో ఎవరైతే దొంగలు చాలా దారుణంగా రెచ్చిపోతా ఉన్నారు, అక్కడ పడితే అక్కడ ఏవైతే జ్యువెలరీ షాప్స్ కావచ్చు, దాంతో పాటు టెంపుల్స్ ని కూడా టార్గెట్ చేయడం జరుగుతా ఉంది.
3వ టౌన్ పరిధిలో ఉన్నటువంటి హింగులాంబిక టెంపుల్ లో కూడా దాదాపు 4 నుంచి 5 తులాల బంగారము అపహరించారు దొంగలు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. సేమ్ ఇదే తరహాలో వీళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కడ మ్యాచ్ అవుతుంది అని అంటే మాక్లూర్ మండలం ఏదైతే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలోని మాక్లూర్ మండలంలోని గంగర్మంద గ్రామంలో ఉన్నటువంటి శ్రీచక్ర పీఠం, దాంతో పాటు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవాలయంలో కూడా సేమ్ ఇదే తరహాలో ఒక బైక్ రావడం జరిగింది. ముగ్గురు వాళ్ళు వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారి మెడలో నుంచి దాదాపు 3.5 తులాల బంగారాన్ని వాళ్ళు అపహరించారు, దొంగతనం చేశారు అని మాట్లాడుతా ఉన్నాం. సో ఇదంతా కూడా చూస్తే మరి ఒకే గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే వీళ్ళంతా కూడా వేరు గ్రూప్ కి సంబంధించిన వాళ్ళ అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతనో ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ సిల్వర్ మార్చెంట్ లో మాత్రం చాలా పెద్ద మొత్తంలో నష్టపోయాము. మరి దీనికి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పోలీస్ అన్నల పైన ఒక నమ్మకం ఉంది. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారి పైన మాకు ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే రికవరీ చేసి మళ్ళీ మాకు సహాయం చేస్తారు అని చెప్పేసి పోలీసుల పైన అయితే ఒక నమ్మకం పెట్టుకున్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ కి కూతవెట్టు దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా పోలీస్ అన్నలకి సవాల్ విసిరు ఆ దొంగలు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు శిక్ష స్టూడియోస్ నవీపేట నుంచి.